శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 45వ సర్గము. అగ్నివల తేజరిల్లుతున్నటువంటి 7 మంత్రి కుమారులను రావణుని ఆదేశానుసారము ఆ భవనము నుండి యుద్ధానికి బయలుదేరారు. వారందరూ కూడా మహాబలశాలురు, గొప్ప ధనుర్ధారులు, అస్త్ర విద్యలలో సుశిక్షితులు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. హనుమంతుని జయించుటకై ఒకరిని మించి ఒకరు నేనంటే నేను అని ఉబలాట పడుతున్నవారు. వారి వెంట సైనికులు కూడా మహాబల సంపన్నులు చాలామంది ఉన్నారు. అశ్వములను పూంచినటువంటి వారి రథములు బంగారు తెరలు కలిగినటువంటివి, ధ్వజపతాకాలతో అలరారుతున్నాయి. మేఘ గర్జనల వలె రణధ్వనులు గావిస్తున్నాయి. అమిత పరాక్రమశాలురైనటువంటి ఆ యోధుల ధనస్సులు మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి. వారు రణోత్సాహంతో మెరుపులను విరుజుమ్ముచున్నటువంటి మేఘాల్లాగా విలసిల్లుతూ ధనుష్టంకారములను కావిస్తూ ఉన్నారు. 8,000 మంది కింకర రాక్షసులు రణరంగమున నిహతులైనారన్న వార్తను ఎరింగి వారి తల్లులు, బంధువులు, మిత్రులు మొదలగు వారు శోక సంభ్రాంత చిత్తులయ్యారు. మేలిమి బంగారు ఆభరణాలను దాల్చినటువంటి మంత్రి కుమారులు ఒకరితో ఒకరు పోటీ పడుచు వనముఖ ద్వారం పైనకి చేరి యుద్ధ సన్నద్ధుడైనటువంటి హనుమంతుడిని దాడి చేశారు. వర్షాకాల మేఘముల రాక్షసులను మేఘ గర్జనలకు పోలిన రథధ్వనులతో బాణ సృష్టిని కురిపిస్తూ ఉన్నారు. వర్షించు మేఘాల్లాగా సంచరిస్తూ ఉన్నారు. అప్పుడు శరవర్షముచే ఆవరింపబడిన హనుమంతుడు వర్షజలములచే కప్పబడిన పర్వతరాజులాగా విలసిల్లుతున్నాడు. అతి శీఘ్రముగా సాగిపోగల హనుమంతుడు నిర్మలమైనటువంటి ఆకాశమున సంచరిస్తూ ఆ రాక్షస వీరుల రథముల ఉధృతి, బాణ పరంపరను నిర్వీర్యం చేసేశాడు. ధనుర్ధారులైనటువంటి ఆ రాక్షసులతో ఆకాశమున రణక్రీడలు సలుపుచున్నటువంటి ఆ వానర వీరుడు అంబరమున ఇంద్రధనస్సు శోభితములైనటువంటి మేఘాలతో విరాజిల్లడి వాయుదేవునిలాగా ప్రకాశిస్తున్నాడు. సాటి లేని వీరుడైన హనుమంతుడు ఆ మహా సైన్యానికి వణుకు పుట్టిస్తూ భయంకరంగా గర్జించాడు. పిమ్మట అతడు ఆ రాక్షస యోధులను హతమార్చుటకు విజృంభించాడు. శత్రు సంహారకుడైనటువంటి హనుమంతుడు వారిలో కొందరిని అరచేత్తో సావగొట్టెను, కాళ్లతో తంతు, కొందరిని ముష్టిఘాతాలతో మరికొందరిని మట్టి కరిపించాడు, కొందరిని గోళ్లతో చీల్చి చెండాడాడు. తన వక్షస్థలంలో కొందరిని తొడల తాకిడికి కొందరిని నుగ్గు చేశాడు. కొందరు మారుతి గర్జనలకే నేల కూలారు. ఇట్లు రాక్షస యోధులందరూ రణభూమికి బలికాగా హతశేషులైన సైనికులు భయకంపితులై అన్ని దిశలకు పారిపోయారు. ఏనుగులు ప్రాణాలను బట్టి వికృత ధ్వనులు కావిస్తున్నాయి. గుర్రాలు నేల కొరిగాయి. రథములపై కప్పులు, ధ్వజములు, ఛత్రాలు ముక్కలై రణభూమి అంతటను చెల్లా చెదరగా పడిపోయింది. సమరభూమి అంతయు శత్రు సైన్యముల రక్తంతో కాలువలు గట్టింది. లంక అంతయు వివిధములైనటువంటి వికార ధ్వనులతో మారుమోగింది. మహాబల సంపన్నుడు, చండ పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు మహాయోధులైనటువంటి రాక్షసులందరినీ పరిమార్చి ఇంకనూ ఇతర రాక్షస వీరులతో యుద్ధం చేయకోరి మరలా అదే ముఖద్వారా పైకి చేరి ఎదురు చూస్తూ ఉన్నాడు. స్వస్తి.